సుగంధాన్ని అద్దినవాడు, తెలుగు పాటకు జీవాన్ని పోసినవాడు, తెలుగు గజల్కు ప్రాణమిచ్చినవాడు, ఈనాటి జన్మదిన బాలుడు శ్రీ మల్లారెడ్డి ముద్దుబిడ్డ, ఆ బుచ్చమ్మ తల్లి కన్నబిడ్డ, మహాకవి ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఈనాటి విశిష్ట అతిథి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, ఈనాటి కృతికర్త మహాకవి కృష్ణుడైతే లక్ష్మీప్రసాదుడు అర్జునుడిగా సాహిత్య ప్రస్థానం సాగిస్తున్నటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ గాడి వెంకటరెడ్డి గారు, ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యదర్శి సాహితీవేత్త ఆచార్య శివారెడ్డి గారు, వంశీ సంస్థ వ్యవస్థాపకులు సెన్సార్ బోర్డు సభ్యులు శిరోమణి శ్రీ వంశీ రామరాజు గారు, వంశీ సంస్థ ఉపాధ్యక్షులు సెన్సార్ బోర్డు సభ్యులు ధర్మారావు గారు, పెద్దలు ఆచార్య గోపి గారు, ఇంకా సభా వేదిక పైన సభాస్థల్లోనూ ఉన్న పెద్దలు, ప్రసార మాధ్యమాలకు చెందిన మిత్రులు అందరికీ మహాకవి జన్మదిన శుభాకాంక్షలు. వేల సంవత్సరాల తెలుగు చరిత్రలో మహోన్నత హిమాలయమైన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎక్కడ? ఆ పర్వత సానువుల్లో గులకరాయి లాంటి వాడిని నేనెక్కడ? ఆ మహాకవి సరసన కూర్చునే అదృష్టం నాకు వరుసగా వారి జన్మదిన సందర్భంలో 2 సార్లు కలగడం ఏమిటి? ఇదంతా నా పూర్వజన్మ సుకృతమే కాదు, నా సన్నిహిత మిత్రులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నాకు ఇచ్చిన వరప్రసాదం. ఆయనకు ఈ సందర్భంగా నా మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయినా ఒక సందేహం, మహోన్నతమైన మానవతా విలువలను ప్రతిబింబించే మాటల కోటలు కట్టే కవీంద్రులు ఎక్కడ? మానవులలో వికృతత్వానికి నేరతత్వానికి తీర్పులు చెబుతూ కఠినమైన జరిమానాలు కారాగార శిక్షలు వేసే నేనెక్కడ? మా ఇద్దరికి ఏమి సంబంధం? ఆ అవినాభావ సంబంధం ఏమిటి అనేటువంటి ప్రశ్న నా మనస్సును తెలుస్తూ ఉంటే నారాయణ రెడ్డి గారి మాటల్లోనే నాకు సమాధానం దొరికింది. నారాయణ రెడ్డి గారు అన్నారు ఒకసారి, పరుల బాధలు తన బాధగా పంచుకున్నవాడే కవి అన్నారు. అలాగే జడ్జీల గురించి చెప్తూ ఒక న్యాయవేత్త అన్నారు, వన్ హూ రియాక్ట్స్ టు ఇంజస్టిస్ ఈజ్ ఎ జడ్జ్ అన్నారు. అన్యాయానికి స్పందించేవాడే న్యాయమూర్తి అని ఆయన అన్నారు. పరుల బాధలు తన బాధలుగా భావించేవాడే కవి అని నారాయణ రెడ్డి గారు అన్నారు. అందుచేత వారి ప్రవృత్తి నా వృత్తి వేరైనా మేమిద్దరం ఒక్కచోట ఉండడంలో అసందర్భం ఏమీ లేదని ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. నారాయణ రెడ్డి గారి జీవిత గమనంలో సుశీల సాంగత్య జీవన యానంలో గంగా సరస్వతి యమున కృష్ణవేణి జీవనదుల ప్రవాహంలో
ఎన్నెన్నో ఘట్టాలు, ఎన్నెన్నో సన్నివేశాలు అన్నింటినీ వివరంగా విపులీకరించేంత వ్యక్తిగత పరిచయం వారితో నాకు లేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగానే వారి పరిచయ భాగ్యం, వారి ఆశీస్సులను అందుకునేటువంటి సౌభాగ్యం నాకు కలిగాయి. మరొకసారి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి దయ వల్ల. అయితే పెద్దలు ఇటువంటి సభల్లో చెప్పిన మాటల రీత్యా కానీ వారి గురించిన వారి అభిమానులు, శిష్యులు రాసిన గ్రంథాల నుంచి కానీ నేను తెలుసుకున్నది ఒకటే. నారాయణ రెడ్డి గారిలో కవితావేశం ఊహ తెలిసిన నాటి నుంచే వచ్చింది. నారాయణ రెడ్డి గారిలో సామ్యవాదం పాఠశాలలో చదువుకున్నప్పుడే పుట్టింది. నారాయణ రెడ్డి గారిలో విలువలకు కట్టుబడడం పాఠశాలలో ఉపాధ్యాయుడు చిన్న లంచం అడిగినప్పుడు ఎవరు నిరాకరించినప్పుడే రుజువైంది. మహోన్నత వ్యక్తిత్వం పూర్వజన్మ సుకృతమేమో, భగవద్గీత ప్రసాదమేమో, లేదా తెలుగు జాతి చేసుకున్న అదృష్టమేమో నాకు తెలియదు. కానీ 65 సంవత్సరాలుగా సుమారుగా ఈ తెలుగు జాతిని, తెలుగు భాషను తన వ్యక్తిత్వంతో ప్రకాశింపజేస్తున్న ఆ మహనీయుడికి మీ అందరి తరఫున, నా తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. నటసింహుడి ప్రమేయంతో చిత్రరంగంలో అడుగుపెడితే రచనాసింహుడు ఆయనగా ఈ రోజుకి ఏనాటికి మనందరి మనస్సులో నిలిచిపోయేటువంటి వ్యక్తిత్వాన్ని వారు పెంపొందించుకున్నారు. వారు అందుకే చెప్పారు, నా వాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం అన్నారు. ఎంత చక్కటి వ్యక్తిత్వ విశ్లేషణ! ఆయన చేసుకున్నటువంటి విశ్లేషణ కాక మరొక విశ్లేషణ అంతకన్నా మెరుగైన పదాలతో ఇంకొకరు చేయలేరేమో. ఈనాడు ఇంకొక కవితాకన్యకు జన్మనిచ్చారు నారాయణ రెడ్డి గారు. మన అదృష్టవశాత్తు కవితాకన్యలకు జన్మనివ్వడంలో 6 కుటుంబ నియంత్రణ పాటించలేదు. 81వ కన్యకు జన్మనిచ్చారు. ఈరోజు 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో కూడా వారు రాసిన కవితా సంకలనంలో వారి వ్యక్తిత్వం అడుగునా నాకు గోచరించింది. ఆయన అన్నారు నిత్య పురోగతి అనే కవితలో, వయస్సు వాలిపోతున్న మనస్సు నిటారుగా నిల్చోవాలి. అలాంటి మనస్సు తాను ఉన్నంతకాలం దాని గతి నిత్య పురోగతి అన్నారు. ఆయన వయస్సు వాలిపోదు, ఆయన మనస్సు వాలిపోదు, ఆయన నిత్య యవ్వనుడు, మనకు నిరంతర మార్గదర్శకుడు. ఆయన ఆత్మస్థైర్యంగా, పదగాంభీర్యంగా ఏమాత్రమూ సడలం లేదు. సగర్వంగా చెప్తారు ఆయన. ఇంకెక్కడ ఉంటాను అనే కవితలో, ఇంకెక్కడ ఉంటాను ప్రగతిశీల కవితల ఒడిలో, జనబాహుల్యం అడుగుల సవడిలో అన్నారు ఈ పుస్తకంలో. ఇంకెక్కడ ఉంటాను ప్రగతిశీల కవితల ఒడిలో, జనబాహుల్యం అడుగుల సవడిలో. అనేక సత్యాలు చెప్పారు ఈ పుస్తకంలో. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అదృష్టవంతులు. అటువంటి మహోత్కృష్ట గ్రంథానికి ఆయన కృతికర్త కావడం ఆయన జీవన సాఫల్యం. చెప్పారు సార్వకాలీన సత్యం ఒకటి ఒక కవితలో, నిన్నటి అనుభవాలను మనసులో నింపుకొని నేటి సంఘటనలకు ఎదురీదుతూ పోతే రేపు చేతులు కట్టుకుని ఎదుట నిలుస్తుంది అన్నారు. ఏ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలో, సుఖం వచ్చినప్పుడు కొండెక్కి, దుఃఖం వచ్చినప్పుడు అధపాతాళానికి పోయే మనస్తత్వానికి వ్యతిరేకంగా స్థితప్రజ్ఞులుగా ఉండాలో
అనేక కవితల్లో వారు ఈ పుస్తకంలో మనకి చెప్పారు. అందుకే ఇంకొక కవితను వారి పుస్తకంలో నుంచి చదివి నేను ముగిస్తే ఇంకా మాట్లాడవలసిన పెద్దలు సాహితీవేత్తలు అందరూ ఉన్నారు. నిరక్షర కుక్షని కాకపోయినా అక్షర పాండిత్యం ఉన్నదని చెప్పుకోలేనాను కాబట్టి ఈ ఒక్క కవిత చదివి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. వారి చిరునామా ఎక్కడ అని మనం వెతుక్కుంటే ఇది నా చిరునామా అంటున్నారు ఇంకో కవితలో. నేను రూపొందించే ప్రతి కవిత నుదుట నా చిరునామా రాసి ఉంటుంది, సూక్ష్మ చక్షువులతో చదివి చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. ఆ చిరంజీవికి శతశతాలు సంపూర్ణ ఆయుర ఆరోగ్య భాగ్యాలతో ఆశీర్వదించాలని ఆ పరమాత్మని కోరుకుంటూ ఆ శ్రీనివాసుని కృపావీక్షణాలు వారి మీద ఎల్లప్పుడూ ఉండాలని మన అందరి తరఫున ప్రార్థిస్తూ సెలవు తీసుకునే ముందు ఒక్క చిన్న విషయం మర్చిపోయిన చిన్నారి వరేణ్య. DNA ఫింగర్ ప్రింటింగ్ అని మాకు కోర్టు కేసుల్లో వస్తూ ఉంటుంది. ఈ మధ్య ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక సంఘటన కూడా మీరు చదివే ఉంటారు. అలాగా జన్మరీత్యా జన్యురీత్యా మనం అవుదనుకున్నా కాదనుకున్నా ఆ లక్షణాలు అలవడతాయనేది ఈనాటి శాస్త్రం. అయితే అటువంటి జన్యు లక్షణాలు పెద్దల కన్నా చిన్నలలో ఇంకా వృద్ధి చెంది ఆ పెద్దల కన్నా వీరు అనేక రెట్లు పెద్దవాళ్ళు అవుతారనేది శాస్త్రం చెప్పిన విషయం ఈరోజు. అంచేత లక్ష్మీప్రసాద్ గారు చెప్పిన దానికి 100కి 100 పాళ్ళు నా అభిప్రాయాన్ని జోడిస్తూ కుమారి వరేణ్య ఇంతింతై వటుడింతై ఈ బ్రహ్మాండమంతా ఆక్రమించేంత ఉభయ భాషా కవిత్వాలు చెప్పాలని, మహాకవి రవీంద్రుడి వారసురాలుగా ఈ దేశానికి లబ్ధ ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి శ్రీ రామరాజు గారికి, శ్రీ ఉపాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.